వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక క్యూట్ పాప ఉంది. మన తెలంగాణ అమ్మాయి. తను జేఎంఐ పోటీల్లో పార్టిసిపేట్ చేసి, అంటే జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అనమాట. అరుణ్ రత్న గారు దీన్ని స్థాపించారు. కేరళలో ఈ నెల 9న ఈ జేఎంఐ పోటీలు జరిగాయి. మన తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ అందులో పార్టిసిపేట్ చేస్తే అక్కడ విన్నర్గా నిలిచిందనమాట. మరి పిల్లలంటేనే ఒక బ్యూటీ కదా. మరి ఆ పిల్లలకి బ్యూటీ కాంపిటీషన్ నిర్వహిస్తే అది ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడి వరకు ఎలా రీచ్ అయ్యింది, అండ్ మదర్గా వాళ్ళమ్మ హిరీషా గారు కూడా మనతో ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ ఏంటి. సో ఆ విన్నర్గా నిలిచింది ఎవరో కాదు, శ్రీనిక వట్పల్లి విన్నర్గా నిలిచారు. శ్రీనిక వట్పల్లితో పాటు వాళ్ళ అమ్మ హిరీషా కూడా మనతో ఉన్నారు. వాళ్ళ ఇద్దరి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం. హాయ్ హిరీష. హాయ్ శ్రీనిక. హాయ్. మాటలే సరిగ్గా ఇప్పుడిప్పుడే వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఎంత శ్రీనికది? 9 years అండి. 9 years. ఎలా ట్రైన్ చేస్తారు అసలు? అంటే తన ఇంట్రెస్ట్ అండి పాపకి. మామూలుగా తను చైల్డ్హుడ్ నుంచి మామూలుగా వాక్ చేసేది, ఇంట్లో ర్యాంప్ వాక్ అలా చేసేది, టీవీలో చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. సో వాళ్ళ పప్ప ఒకరోజు ఏంటంటే తన ఇంట్రెస్ట్ చూసి ఇలా జాయిన్ చేపిద్దాము, మనం కూడా పాపకి ఇంట్రెస్ట్ ఉంది అనేసి మేము ఇన్స్టాలో చెక్ చేసాము. చేస్తే మాకు ఇక్కడ యూసఫ్గూడలో మన బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ గారు ఉన్నారు కదా. సో తను ద లుక్స్ ప్యాజెంట్ అనేసి ఓపెన్ చేశారు, లుక్స్ అకాడమీ. సో అందులో పాపని జాయిన్ చేపించాము మేము. 1 year అవుతుంది పాప ట్రైన్ తీసుకుంటుంది కౌశల్ మండా దగ్గర. ఓకే, దీనికి కూడా ట్రైనింగ్ ఉంటుందా పిల్లలకి? ఉంటుందండి. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియాకి జరిగింది కదా, అన్ని స్టేట్స్ కలిపి జరిగింది. అందులో శ్రీనికకి విన్నర్ గా గెలిచిందండి పాప. ఓకే. శ్రీనిక, నీకు అది క్రౌన్ పెట్టినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? అంటే హ్యాపీగా అనిపించింది, కానీ కొంచెం సాడ్ కూడా అనిపించింది. ఎందుకంటే కొంతమంది విన్ కారు కదా. అయ్యో, చిన్న మనసులో ఎంత థాట్ ఉంది. తను కూడా ఏడ్చేసిందండి, ఎమోషనల్ అయిపోయింది. టైటిల్ విన్ తిను పిలిచారు, విన్నర్ అనేసి పిలిచారు. శ్రీనిక వట్పల్ అని పిలిచేసరికి స్టేజ్ మీద ఏడ్చేసింది పాప, ఎమోషనల్ అయిపోయింది. హ్యాపీ టీయర్స్. ఓకే. ఎంత హార్డ్ వర్క్ చేసావు నువ్వు అక్కడి వరకు వెళ్ళడానికి? చాలానే చేసావా? ఎలా చేసావు, ఎలా ప్రాక్టీస్ చేసావు చెప్తావా? సో అంటే ఫస్ట్ వాక్ చేసుకుంటాను, అంటే ఇంట్లో బాల్కనీలో. సో డైలీ వాక్, ఇంకా ఇంట్రడక్షన్, ఇంకా పోజెస్ అన్నీ నేర్చుకుంటాను. ఇంట్రడక్షన్, పోజెసా? ఓకే. నీకు అక్కడ ఫైనల్ కాంపిటీషన్ లో నిన్నేం అడిగారు? క్వశ్చన్స్. నీకు చాక్లెట్ ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా, లేకపోతే నీకు డాగ్స్ ఇష్టమా, క్యాట్స్ ఇష్టమా, ఇంకా పెద్దగా నువ్వు ఏం చేస్తావు దానికి నువ్వేం ఆన్సర్ ఇచ్చావు? బెగ్గర్స్ కి ఫుడ్ ఇస్తాను, ఇంకా మా పేరెంట్స్ ఇంకా మా ఫ్యామిలీని హ్యాపీ చేస్తాను. సూపర్. ఏమవ్వాలనుకుంటున్నావు శ్రీనిక నువ్వు? మోడల్ అవ్వాలనుకుంటున్నావా? మరి మోడల్స్ అందరూ కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉందా నీకు? మరి స్టడీని ఇది రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? రెండు కలిసి చేస్తాను. రెండు కలిపి చేసేస్తావా? దీనికి జిమ్నాస్టిక్స్ అక్కడ మనకి 3 days ఉంటుందండి. ఫస్ట్ డే వచ్చేసి మామూలుగా ఇంట్రడక్షన్ లాగా ఒకరికొకరు ఇంట్రడక్షన్ చేసుకోవడం ఉంటుంది క్యాలికట్లో డే 1లో. సో అందులో ఏంటంటే ఫస్ట్ డే వచ్చేసి టాలెంట్ రౌండ్ ఉంటుంది. సో పాప ఏంటంటే జిమ్నాస్టిక్స్ చేసింది టాలెంట్ రౌండ్లో. పాపకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ టాలెంట్ అవార్డు వచ్చింది అందులో. నెక్స్ట్ డే సెకండ్ డే ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది, అందులో కూడా పాపకి అవార్డు వచ్చింది. ఇదంతా కూడా మీరు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారో కౌశల్ అక్కడే ట్రైన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ మీరు ఇంట్లో కూడా ట్రైన్ చేస్తారా? ఇంట్లో కూడా మేము నేర్పిస్తామండి. అంటే తను నేర్చుకుంటుంది, పైన టెర్రస్ పైనకి వెళ్ళి వాక్ చేయడం అవన్నీ నేర్చుకుంటుంది. కౌశల్ గారు కూడా నేర్పించారు. యాక్చువల్గా మేము ఏంటంటే సార్ దగ్గర నేర్చుకుంటూ ఇక్కడ అతుల్ సురేష్ అనేసి తను ఇక్కడ హైదరాబాద్లో 2 days వర్క్షాప్ కండక్ట్ చేశారు. సో నేను ఇంకా మా 3 friends కలిసి వెళ్ళాము అక్కడ. సో పాప వాక్ అదంతా చూసి తను ఏంటంటే, సో ఇక్కడ క్యాలికట్లో జేఎంఐ అవుతుంది, షో అవుతుంది, సో పాప బాగా వాక్ చేస్తుంది, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చెయ్యండి అని చెప్పారు తను. సో తను అలా చెప్పేసరికి ఓకే, పాపకు కూడా ఓకే ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి మేము అక్కడ పార్టిసిపేట్ చేసాము. అక్కడికి వెళ్ళాక అతుల్ సురేష్ అనేసి తను ట్రైన్ చేశారు పాపకి. 1 day
ముందు వాక్ చేయడము, ఎవ్రీథింగ్ పోజెస్ ఎలా ఏంటి అనేది తను ట్రైన్ అక్కడ చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాంకాక్లో ఉంది. సో ఇండియా నుండి తిని రిప్రజెంట్ చేస్తుంది కదా, సో తను ట్రైన్ చేస్తారన్నట్టు ఇప్పుడు పిల్లలకి. ఇప్పుడు తన త్రూ పాప అక్కడికి వెళ్తుంది, బ్యాంకాక్ వెళ్తుంది పాప. ఓకే. కాదు అంటే ఇప్పుడు బ్యూటీ కాంపిటీషన్లో, ఇది ఇప్పుడు మోడల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించడానికి మనకి సోషల్ మీడియాలో ఇది యాప్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టా, దీంట్లలో వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ మీరు పాపని శ్రీనికాని ఎట్లా తీసుకెళ్లారు? నేను మామూలుగా కౌశల్ దాది నేను వైజాగ్లో తను వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నట్టున్నారండి, కరెక్ట్ ఐడియా లేదు, వైజాగ్లో అనుకుంటా. సో అది చూసి డైరెక్ట్గా కాల్ చేసాం. నీలిమ గారు మాతో మాట్లాడారు. సో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తను మాతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలా ఉంటుంది, ఇలా అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. దాంట్లో యాక్టింగ్ కూడా మేము నేర్పిస్తాము, మోడలింగ్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది పాపకి అని చెప్పారు. జూన్ ఆర్ జూలై అనుకుంటా అండి పాప అక్కడ జాయిన్ చేయించాము. కంటిన్యూ అవుతుంది. రీసెంట్ గానే పాపది కోర్స్ కూడా అయిపోయింది సార్ దగ్గర, కౌశల్ సార్ దగ్గర. అంటే ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? 1 year? అంటే మాకు చెప్పడం ఏంటంటే టైమ్ ఆఫ్ పీరియడ్ అని చెప్పారు. మధ్యలో మేము ఏంటంటే పాపకి ఎగ్జామ్స్ అని, ఫెస్టివల్స్ అని కొన్ని డేస్ స్కిప్ చేసాము. సో దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. రీసెంట్ గానే అయిపోయింది పాపది కూడా, కోర్స్ అయిపోయింది, సర్టిఫికేషన్ ఉంది ఇంకా పాపది. ఓకే. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు శ్రీనిక అంతమంది ఉంటారు కదా, నీకు ఎప్పుడు భయం అనిపించలేదా? ఎందుకు? బికాస్ ఆఫ్ ట్రైనింగా, లేకపోతే నీకు ఫియర్ అనేది లేదా? ఫియర్ లేదు నాకు. ఓకే. అంటే రాత్రిపూట నేను డాట్లోనే పడుకుంటాను కానీ మా అక్క బెడ్ లెట్టేస్తుంది. చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ అసలు. స్కేటింగ్ కూడా, స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ అండి డిస్టింక్షన్ లో. అండ్ జిమ్నాస్టిక్స్ లో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది పాపకి. బ్రాంజ్. చాలా స్పోర్టివ్ ఉన్నట్టుంది కదా అసలు. చాలా యాక్టివ్ అండి, చాలా యాక్టివ్. భరతనాట్యం కూడా చేస్తాను. భరతనాట్యం ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటావు నువ్వు? భరతనాట్యము, జిమ్నాస్టిక్, ఇట్లా నువ్వు టైం ని అది చేస్తున్నావు, అలొకేట్ చేస్తున్నావు? సో అంటే 1 day క్లాసెస్ ఉంటాయి కదా, సో నాకేం ప్రాబ్లం ఉండవు. అవునా? ఒక రోజు జిమ్నాస్టిక్ వెళ్తావు, ఒక రోజు థర్స్డే ఫ్రైడే వచ్చేసి క్లాసికల్ అండి. ఓకే. సాటర్డే సండే జిమ్నాస్టిక్స్ చేస్తుంది. ఓకే. మోడలింగ్. యాజ్ ఏ మదర్ గా మీ రోల్ ఏంటి? మీ పాప అక్కడ వరకు రీచ్ అయ్యింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం భయం ఉంది, అంటే తను ఫియర్లెస్ గా చేయగలదా లేదా, అంత మందిలో చేస్తుందా లేదా అని కొంచెం భయం ఉంది. బట్ పాప మాత్రం ఎక్కడ కూడా అసలు ఫియర్ అన్నది లేదు, చాలా యాక్టివ్ గా ఉంది. అక్కడ వేరే అందరితో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవడం, అసలు ఎక్కడ కూడా భయం అన్నది లేదు తన దగ్గర. మేము భయపడ్డాం తప్పించి తను ఎక్కడ కూడా అసలు భయం అన్నది లేదు పాపకి. చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసింది, హ్యాపీగా క్రోన్ తీసుకొని వచ్చింది. అంతమంది పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా, మీకు ఏమనిపించింది? అండ్ అలాగే పాపకి క్రౌన్ వచ్చినప్పుడు, పాప విన్నర్ అని అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ మూమెంట్ అండి నాకైతే. 2026 లో ది బెస్ట్ మూమెంట్ ఏదంటే అది అని చెప్తాను నేనైతే. సో దీనివల్ల ఇప్పుడు అంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? జస్ట్ ఒక ఫీల్ అయ్యో మీకు టీయర్స్ వచ్చేస్తున్నాయి అంటే వెనకాతలో చాలా మంది చాలా అన్నారండి పాపని, తినేం చెయ్యలేదు, తిని లూజర్ అన్నట్టు మాట్లాడారు. ఎందుకు అంత చిన్న పాపని లూజర్ ఏంటి, ఎందుకన్నారు అట్లా? వీ కెన్ అండర్స్టాండ్. పాప చూడండి ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంది అసలు. అంటే చాలా మాటలు పడ్డామండి, తను ఫేస్ చేసింది, నేను ఫేస్ చేశాను. అంటే ఎందుకన్నారు అసలు? అంటే తనకి కొంచెం మాట్లాడడం చాలా స్లో అండి, పాపకి మాట్లాడడం స్లో. డిలే అయిందా? అంటే తనకి లేట్గా మాటలు వచ్చాయి పాపకి. ఓకే. తనకి ఈవెన్ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా టీచర్స్ ఏం చెప్తున్నారో దీనికి అర్థమయ్యేది కాదు, తిను మాట్లాడలేకపోయేది టీచర్స్తో. కానీ దాని ఏంటంటే కొంత నెగిటివ్ లాగా అయిపోయిందండి. కానీ టీచర్స్ ఉన్నారు చాలా దీన్ని బాగా పరిమళ మ్యామ్ అనేసి యాజ్ ఎ కిడ్ లాగా చూసుకునేది తినని స్కూల్లో. తను ఇప్పటికీ తనంటే తనకి చాలా ఇష్టము, పరిమళ మ్యామ్ అంటే చాలా ఇష్టపడుతుంది తిను. అంటే క్లాస్ మొత్తానికి చాలా బాగా చూసుకుంటారు, జోక్స్ చేస్తుంది, కొంచెం స్ట్రిక్ట్ కూడా ఉంటది, కొంచెం కూడా ఉంటది, జోక్స్ కూడా చేస్తుంది, ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు. యాక్టివిటీస్ చాలా చేస్తుంది, చాలా చేపిస్తుందా? ఎట్లా పరిమళ మ్యామ్ నీకు ఎట్లా హెల్ప్ చేసింది? అంటే మాట్లాడలో
అంటే చదివేటప్పుడు కూడా నాకు కాల్ చేసి మ్యామ్ పాపని ఇట్లా 2 letter words 3 letter words అట్లా నేర్పించండి, పాపకి బాగా చదివించండి, పర్లేదు. వివేక మ్యామ్ అనేసి తిను నర్సరీ టీచర్ ఉంది. తను ఏంటంటే పర్లేదు మేడం, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు నిదానంగా నేర్చుకుంటారు, వాళ్ళు ఇప్పుడు చదివి ఏం చేస్తారు చెప్పండి, IAS IPS ఆఫీసర్లు అవుతారా, అట్లా ఏం మీరు దాన్ని ఏం టెన్షన్ పడకండి, చాలా హ్యాపర్ యాక్టివ్ అసలు అది, ఒక్క చోట కుదురుగుండదు, స్కూల్ మొత్తం తిరిగేస్తుంది, ఒక్క చోట కుదురుగుండదు. అట్లా టీచర్స్ పాపం చాలా బాగా చేసేవాళ్ళు టీచర్స్ కూడా. ఆల్రెడీ స్పీచ్ డిలే అంటే మీకే కొంచెం ఇబ్బందిగా చాలా పాపము. ఎలా అంటే బయట వాళ్ళ స్ట్రెస్ వల్ల నేను తినని బాగా స్ట్రెస్ చేసేదాన్ని. ఇప్పుడు ఎలా అంటే బయట వాళ్ళు పేరెంట్స్ ని ఇలా అంటే మనం తట్టుకోలేం కదా, సో ఆ స్ట్రెస్ అంతా నేను తినమి చూపించేదాన్ని. పాపం దానికి అది అర్థమయ్యేది కాదు, అంటే మమ్మీ ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అనేది తనకి అర్థమయ్యేది కాదు, చిన్న పాప కదా. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే యాజ్ ఎ మదర్ గా నా అంత నేను చెప్పలేను అసలు ఇక. బట్ అందులో మీ సపోర్ట్ లేని పాప అక్కడి వరకు వచ్చేది కాదు. ఈ రోజుల్లో అంటే మొబైల్ ఇచ్చేసి పిల్లలకి, అమ్మో పప్ప అయితే చాలా స్ట్రిక్ట్ అండి, ఫుల్ అసలు మొబైల్ టీవీ కూడా ఒక 1-2 hours అంతకంటే ఎక్కువ చూడనివ్వరు. 5 minutes సమ్మర్ హాలిడేస్ కూడా. అవునా, ఆడుకోమని ఎక్కువ బయట యాక్టివిటీస్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బుక్స్ చదువుకోవాలి, స్టోరీ బుక్స్. ఓకే, ఫోన్స్ అస్సలే ఇవ్వరండి. ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే నువ్వు ఏం చూస్తావు? గేమ్స్, సబ్వే. ఓకే, స్టోరీ బుక్స్ కూడా చదువుతావా? కొన్నిసార్లు నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో. వాళ్ళ అక్క చదివితే వాళ్ళ అక్క చదివింది వింటూ ఇది పడుకుంటది, డైలీ వాళ్ళ అక్కని అది వాళ్ళ అక్క చదివితే ఇది వింటూ పడుతుంది. ఓకే, మరి వాళ్ళ అక్కను అంటే ఈ పాపని ఎందుకు ఎంకరేజ్ చేశారు? వాళ్ళ పాప తనకి ఇంట్రెస్ట్ లేదండి, తనకి ఏంటంటే స్టడీ సైడ్ వెళ్ళిపోయింది పాప. అంటే ఆమె మ్యూజిక్ లో జాయిన్ మ్యూజిక్ మా పాప పెద్ద పాప మ్యూజిక్ జాయిన్ అయింది, మ్యూజిక్ నేర్చుకుంటుంది. ప్లస్ అట్లనే IAS అకాడమీలో జాయిన్ చేపించాం పాపని. క్లాసెస్ అవి అటెండ్, చెస్ క్లాసెస్ ఇంకా ఇవి అటెండ్ అవుతుంది. పాప స్టడీ రూట్లో వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఈ రోజుల్లో అసలు పిల్లలు, ఈ యూత్ అంతా, జెన్జీ అంతా కూడా అండ్ ఈ జనరేషన్ అంతా కూడా పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు. పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తిండి తినిపించాలంటే మొబైల్ ఇవ్వాలి, వీళ్ళు ఏమైనా వర్క్ చేసుకోవాలంటే మొబైల్ ఇవ్వాలి. అలాంటిది మీరు యాజ్ ఏ మదర్గా పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా ఇన్ని క్లాసెస్ లో మీరు జాయిన్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేసి, ఆల్రెడీ స్పీచ్ డిలే ఉంది ఆ పాపకి, దాన్ని ఓవర్కమ్ చేసి ఇవాళ ఒక మోడలింగ్ లో మీరు పాపని విన్నర్ చేశారు అంటే సపోర్ట్ మీది అసలు యాజ్ ఏ మదర్ గా గ్రేట్ అండి. మీరు చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్, మీరు నిజంగా చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. సో ఏంటి పాపకి ఫుడ్ అదంతా ఇంకా వేరే ఉంటుందా? లేదండి, నార్మల్. కాకపోతే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ అండి, ఇంట్లో అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురాని వర్తిని, చాలా స్ట్రిక్ట్. దట్టు నేను కూడా ఇంట్లోనే మాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను, బయట అవుట్ సైడ్ ఫుడ్ అయితే పెట్టానండి పాపకి. చాలా రేర్గా ఎప్పుడన్నా టైం లేకపోతే తప్పించి మామూలుగా ఇంట్లో అన్ని నేనే హోమ్ మేడ్ ఫుడ్ అండి పాపకి. మరి నెక్స్ట్ థాయిలాండ్ లో జరగబోతోంది కదా ఆగస్ట్ లో, బ్యాంకాక్ లోనా? సో బ్యాంకాక్ లో జరగబోతోంది కదా, మరి అక్కడ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మరి దానికి ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవుతున్నావా? ఎట్లా అవుతున్నావు చెప్పు. మళ్ళీ సేమ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తారో అది కూడా ఇంతే, సేమ్. ఓకే, అంటే ఏమేమి నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాక? లాంగ్వేజెస్ అడుగుతారా నిన్ను? అంటే ట్రాన్స్ఫరేషన్ వాళ్ళ పక్కన ఉంటారు. ఓకే, ట్రాన్స్లేటర్స్ ఉంటారా? ట్రాన్స్లేటర్స్ అంటే వాళ్ళ స్లాంగ్ మనకి అంత రాదు కదా, ట్రాన్స్లేటర్స్ ఉంటారని చెప్పారు. సో అంటే మాట్లాడగలదు, ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయగలదు. తెలుగు అంటే ఎవరికి రాదు కదండి మాక్సిమం. సేమ్ మళ్ళీ ఇదే అండి, టాలెంట్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, ప్లస్ మన నేషనల్ కాస్ట్యూమ్ అండ్ వెస్ట్రన్ కాస్ట్యూమ్. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ కూడా అంతే సేమ్. ఓకే, సో ఇంకా అంటే దీనికి ఇప్పుడు ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి? ఇంకా 2 months టైం ఉందండి, జూన్ జూలై 2 months టైం ఉంది. ఆగస్ట్ 19th వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలా? మేమే పెట్టుకోవాలండి. ఓకే, మేమే చూసుకోవాలి. కాస్ట్యూమ్, అప్ అండ్ డౌన్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ మాదే ఉంటుంది మొత్తం. నువ్వు తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు బ్యాంకాక్లో జరిగే బ్యూటీ కాంపిటీషన్లో, జూనియర్ మోడలింగ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో. సో నేను ఏమైనా స్పెషల్గా ట్రీట్ చేస్తారా నువ్వు విన్నర్ అయినందుకు తెలంగాణ నుంచి? వాళ్ళు ఏం కేర్ చేసుకోరా, అసలు కేర్ చేసుకోరా? వెనకాలనే ఉంటారు వాళ్ళు. అంతేనా?
అండ్ ఇంట్లో నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా? మా ఇంట్లో మమ్మీ ఇంకా పప్ప అంతే. అక్కేం పట్టించుకోదా నేను? అక్క ఎప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది, అది సైలెంట్, ఇది స్టార్ట్ చేస్తుంది, అది బ్లేమ్ అయిపోతుంది. నువ్వేం తగ్గవు తెలుస్తుంది నిన్ను చూస్తే. ఇది సైలెంట్ గా స్టార్ట్ చేస్తుంది పక్క నుండి. ఓకే, ఒకవేళ నువ్వు విన్నర్ అయ్యావనుకో, ఒకవేళ అక్కడ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ, సో అంటే ఏం చేద్దామని అనుకుంటున్నావు? వాళ్ళు నిన్ను అడుగుతారు కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం అవుదామని అనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? సేమ్గా అంటే మా మమ్మీ ఫ్యామిలీ మొత్తం ప్రౌడ్ చేస్తారు, అంటే ఇండియా వరల్డ్ని ప్రౌడ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత అంత. ఓకే, ఏ విధంగా ప్రౌడ్ చేస్తావు అంటే ఏం చేయాలని, నీకేం అవ్వాలని ఉంది? అంటే మోడలేనా లేకపోతే ఇంకేమన్నా? మోడల్ ఒకటే. మోడల్ ఒక్కటేనా? యాక్టింగ్ చేయవా? యాక్టింగ్ కొంచెం. మరి నీ స్కిన్, నీ బ్యూటీ స్కిన్ సీక్రెట్ ఏంటి? జీరో. ఏం వాడమండి అసలు, ఏ ప్రోడక్ట్ కూడా వాడము. ఎందుకంటే నా ఫేస్ అంటే కొరియన్ అమ్మాయిలాగా ఉంటుంది. అబ్బో, నువ్వు కొరియన్ అమ్మాయిలాగే ఉంటావా? నీకు నువ్వు అనిపించిందా లేకపోతే ఎవరైనా అన్నారా? అంటే చిన్నప్పటి నుంచి ఏమో అవసరం లేదు, No makeup. నేచురల్ బ్యూటీ. మా పప్ప అస్సలకి మేకప్ వేసుకొనియాడా? తిడతాడు మా పప్ప, మమ్మీనే తిడతాడు. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవా నువ్వేమి? నార్మల్ గా లోషన్ వేసుకుంటాను. ఓకే, వేసుకోవద్దు కూడా, పిల్లలు కదా స్కిన్. కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వేస్తారా వాళ్ళు? వాళ్ళు లైట్ గా టచ్అప్ లాగా చేస్తారండి, ఆల్రెడీ పేరుగా ఉంది కదా, మళ్ళీ హెవీగా వేస్తే ఇంకా ఓవర్గా అయిపోతుందని జస్ట్ లైట్ గా టచ్అప్ ఇస్తారు అంతే. ఏం హెవీగా ఏం మేకప్ వేయరు. అంటే ఏజ్ నుండి ఏజ్ వరకు ఇప్పుడు తిను పార్టిసిపేట్ చేసేది? తిను యాక్చువల్గా వచ్చేసి పాప 4 years నుంచి ఉందండి. అందులో 4 to 6 ఒక కేటగిరీ ఉంది, 6 to 8 ఒక కేటగిరీ, తిను 8 to 10 కేటగిరీ పాప. పాప 8 to 10 కేటగిరీ. ఓకే, మన తెలంగాణ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే అంటే ఎందులో జేఎంఐ కాలికట్ అంటున్నారా? ఇప్పుడు కాలికట్ కి మన తెలంగాణ నుంచి అయితే ఈ ఏజ్ కేటగిరీ నుంచి పాప శ్రీనిక ఒకటే. ఓకే, సో ఇప్పుడు అక్కడ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా? అక్కడ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు. ఓకే, సో మీకు ఎట్లాంటి ఫియర్ ఉంది కాంపిటీషన్ కి వెళ్తుంది కాబట్టి? అంటే నేను భయపడుతున్నాను, బట్ తనేం భయపడలేదు, డేర్గానే ఉంది. అంటే అక్కడ అంత అంటే వేరే వాళ్ళందరూ చాలా మంది వస్తారు కదా, సో ఎలా చేస్తుంది ఏంటి అనేది కొంచెం భయం ఉంది, బట్ పర్లేదు, ఏదైతే అదే అంతేగా. సో ఒక మదర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఎన్నో ఆర్ట్స్ నేర్పిస్తూ ఉన్నారు, ఇవాళ మన ఇండియానే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వరల్డ్ వైడ్ జరుగుతూ ఉన్న ఈ కాంపిటీషన్లో, బ్యూటీ కాంపిటీషన్లో, జూనియర్ జేఎంఐ కాంపిటీషన్లో. సో ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో యాజ్ ఎ మదర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు పిల్లల తల్లిదండ్రులకి? ఒకటే అండి, పిల్లలకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకెళ్ళాలి, అంతేకాని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సైడ్ మనము పుష్ చేసినా వాళ్ళు నేర్చుకోలేరు. దట్టు ఏ పిల్లల్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు, అంటే వాళ్ళని డీమోటివేట్ చేయకూడదు, నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అన్నట్టు డీమోటివేట్ చేయకూడదు. ప్రతి ఒక్క కిడ్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, లేకుండా అయితే ఏ కిడ్ ఉండరు నాకు తెలిసి. అలా అనేసి నువ్వు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని బయట వాళ్ళు చాలామంది అంటారు, బట్ మనము అవన్నీ వినిపించుకోకుండా మన కిడ్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే సరిపోతుందని నా ఒపీనియన్. అంటే మీరు హౌస్ వైఫ్ ఉండడం వల్ల ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి అనుకోవచ్చు? ఒక విధంగా అంతే అండి, ఎందుకంటే తను ఆఫీస్ వర్క్ తను బిజీగా ఉంటారు. సో పాపకి ఏ కాంపిటీషన్స్ ఉన్నా ఏది ఉన్నా నేనే తీసుకువెళ్ళడం తీసుకురావడం అంతా నేనే చూసుకుంటాను పాపది. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ ఆగస్ట్లో జరిగే బ్యాంకాక్లో ఈ జేఎంఐ కాంపిటీషన్స్లో ఉన్నాయి కదా, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు, విన్నర్గా తిరిగి రావాలి, మళ్ళీ నేను నిన్నే ఇంటర్వ్యూ చేస్తాను, ఓకేనా? డాన్స్ కాంపిటీషన్స్ ఏమి ఉండవా దేంట్లో అండి? అక్కడ అంటే మన టాలెంట్ రౌండ్ అండి, టాలెంట్ రౌండ్ లో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తిను జిమ్నాస్టిక్స్, ఇప్పుడు మొన్న వాళ్ళు కొంతమంది డాన్స్ చేశారు టాలెంట్ రౌండ్ లో కొంతమంది పిల్లలు. సో పాప ఏంటంటే ఆల్రెడీ జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది కదా, సో అదే చేద్దాం అన్నట్టు అదే చేసాము. డాన్స్ అంటే అందరు చేస్తూ ఉంటారు కదా, సో అన్నట్టు తినకు ఆల్రెడీ జిమ్నాస్టిక్స్ వచ్చు కాబట్టి సో అదే చేద్దాం అన్నట్టు అదే చేపించాము. సో దాంట్లోనే పాపకి ఎక్స్ట్రీమ్ అవార్డు వచ్చింది. నైస్ నైస్, గ్రేట్ శ్రీనిక. ఒకసారి ఇంకా ఫైనల్గా విష్ యూ గుడ్ లక్ నీకు. ఫైన్.
చలో బాయ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.